ఓం శాంతి. ఓం శాంతి. ఎప్పుడైనా సరే మనం ముగింపు గురించి మాట్లాడేటప్పుడు అది ఒక కొత్త ఆరంభం అవుతుంది. ఏ పంటకైనా సరే ముగింపు అనేది విత్తనం. విత్తనం అంటే సరికొత్త పంట. కాబట్టి ఇది ఎప్పటికీ అంతం లేని మన కాలచక్రం. కలియుగం పోబోతుంది, సత్యుగం రాబోతుంది. అయితే అది రాబోతుంది అనడానికి రుజువేమిటి? భారతదేశం స్వర్గంగా మారుతుంది. భారతదేశంలోని కుటుంబాల నుండి చాలామంది అనుకుంటూ ఉండవచ్చు, నా ఫలానా బంధువు లేక ఇంట్లో వారు కూడా జ్ఞాన మార్గంలో నడిచి ఉంటే మా ఇల్లు కూడా స్వర్గంగా మారిపోయేది అని. నేనైతే బాగానే ఉన్నాను, కానీ ఆ ఫలానా వ్యక్తి మద్యం తాగుతాడు, తాగి గొడవ చేస్తాడు. మా ఇంట్లోని ఆ వ్యక్తి టీవీని పెద్ద శబ్దంతో పెడతాడు. మా ఇంట్లో ఆయన ఇల్లంతా గలీజ్ చేస్తాడు. మా ఇంట్లో వారు మాంసాహారం తింటారు. అయ్యో, మా ఇల్లు స్వర్గమని మేము భగవంతుడికి ఎలా చూపించగలం అని బాధపడతారు. ఆ తర్వాత వారు ఆరాటపడతారు, ఆ ఫలానా వ్యక్తి కూడా ఈ జ్ఞాన మార్గంలో నడిచి బాబాకు సమర్పణ అయితే ఎంత బాగుండు అనేసి ఆ తర్వాత వారు మా దగ్గరికి వచ్చి, దీది మీరే అతని కోసం ఏదో ఒకటి చేయండి, యోగం చేయండి అని అడుగుతారు. మేము ఏదో ఒక మంత్రించిన పొడి ఇస్తామని, ఇదిగో ఈరోజు వెళ్ళి దీనిని నీళ్ళల్లో కలిపి అతనికి తాగించు, ఆ తర్వాత అతను పూర్తిగా బాబా పిల్లవాడిగా మారిపోతాడు అని చెప్తామని వారు ఆశతో వస్తారు. అలాంటిది ఏదో ఒకటి జరగాలి కదా, అవునా? అందరూ అలాంటి మంత్రించిన పొడి కోసమే ఎదురు చూస్తున్నారు కదా. ఎవరికైనా దానిని నీళ్ళల్లో కలిపి తాగిస్తే వారు చేతిలో కాఫీ పెన్ పట్టుకుని బాబా ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చి పూర్తిగా పవిత్రంగా మారిపోవాలని అనుకుంటారు. చాలామంది మాతలు ఈ మాట వినగానే ఎంతో సంతోషపడతారు. ఆ పొడి ఎప్పుడు వస్తుందో త్వరగా చెప్పండి అనేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఆ పొడి ఎప్పుడు వచ్చేసింది? చాలా కాలం క్రితమే వచ్చింది. మీకు తెలుసా ఆ పొడి పేరేమిటో చెప్పనా? దానిని కలిపి తాగించటమే ఆలస్యం. అవతల వ్యక్తి మారిపోతారు. బాబా చెప్పారు, ఆ పొడి మరేదో కాదు, మీ సొంత పురుషార్థాన్ని సంపూర్ణం చేసుకోండి. మీ తప్పుల తలుపులను మూసివేయండి. అవతల వ్యక్తిని మార్చడానికి ఇదొక్కటే ఏకైక మార్గం. ఆ ఫలానా వ్యక్తి మారాలి, బాగుపడాలి అని ఎదురు చూడటం మొదట ఆపేయాలి. విన్నారా? అయితే చాలామందికి అనిపించవచ్చు, ఇందులో తప్పేముంది? ఆ ఫలానా వ్యక్తి కూడా జ్ఞాన మార్గంలో నడవాలి, బాబా పిల్లవాడిగా కావాలి అని మనం కోరుకోవడం శుభభావనే కదా అని. అవును, అది శుభభావనే అయినప్పటికీ అది జ్ఞానయుక్తంగా ఉండాలి. శుభభావనే అయినప్పటికీ అది జ్ఞానయుక్తంగా ఉండాలి. జ్ఞానం ఏం చెప్తుందంటే, ఎవరి పాత్ర ఎప్పుడు మారాలో అప్పుడే విచ్చుకుంటుంది. వారు రావాల్సిన సమయం వచ్చినప్పుడే వారు వస్తారు. వారి సమయం వచ్చేంత వరకు వారు రాలేరు. అంతవరకు మీ చుట్టుపక్కల వారు ఎలా ఉన్నప్పటికీ వారి ప్రభావం మీపై పడకుండా చూసుకోవడం, మీరు స్థిరంగా ఉండటమే మీ పని. ఈరోజే బాబా చెప్పారు, బ్రాహ్మణ జీవితం యొక్క లక్షణం ప్రసన్నత. ఎవరైనా మిమ్మల్ని ఎంతగా తిట్టినా వారు తిట్టి తిట్టి అలసిపోవాలే కానీ మీ సంతోషం మాత్రం పోకూడదు. నేను ఇంత మాట్లాడినా వీరికి అసలు ప్రభావమే పడడం లేదు, వీరేంటి ఇలా ఉన్నారు అని అవతల వ్యక్తి అలసిపోవాలి. లోపల అలాంటి స్థిరమైన స్థితి ఏర్పడినప్పుడు దాని ప్రభావం కుటుంబ సభ్యులపై పడుతుంది. మన ఇంట్లో ఉన్నది సామాన్య మనిషి కాదు, వీరు ఒక అవతారం. ఎవరో దేవి లేక దేవత అని అనుకుంటారు, దేవత అని అనుకుంటారు. కానీ దానికోసం పరీక్షలు అయితే ఎదుర్కోవాలి కదా. ఎవరైనా ఉల్టా ఫల్టాగా వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఆ పరీక్షలో పాస్ అవ్వాలి కదా. మీ చుట్టుపక్కల ఎవరు మీకు వ్యతిరేకంగా మాట్లాడేవారు లేకపోతే మీకు సహనశక్తి ఉందో లేదో
ఎలా తెలుస్తుంది? పరీక్ష లేకుండా సర్టిఫికేట్ రాదు, ప్రమోషన్ కూడా దొరకదు. ఈ డ్రామా యొక్క అంతిమ ఘట్టంలో మనలాంటి బాబా పిల్లలు ప్రపంచంలో చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నాము. కనీసం 9 లక్షల మంది కూడా ఇంకా అవ్వలేదు. చాలా తక్కువ మంది బాబా పిల్లలు ఉన్నారు. మిగిలిన వారందరూ అజ్ఞాన ఆత్మలు. వారి పాపాలు, తప్పులు రోజు రోజుకి తగ్గుతున్నాయా లేక పెరుగుతున్నాయా? పెరుగుతున్నాయి. ఇవి పెరుగుతున్నాయా లేక తగ్గుతున్నాయా? ఒకవేళ వీరందరూ ఇప్పుడే మారిపోతే కలియుగ వినాశనం యొక్క అవసరం ఏముంటుంది? భారతదేశంలో దేవతలుగా మారేవారు త్రేతాయుగం ముగిసే సమయానికి ఉండే జనాభా 33 కోట్లు. కానీ ప్రస్తుతం భారతదేశ జనాభా 140 కోట్లు. అందులో నుండి దేవతలుగా మారేది 33 కోట్లు. మిగిలిన 107 కోట్ల మంది దేవతలుగా మారరు. వారు ఇలాగే తప్పులు చేస్తూ ఉంటూనే పాపపు ఘటం నిండి బద్దలవుతుంది. మరి మనందరినీ బాబా దేవతలుగా మార్చాలనుకుంటున్నారు. ఊరికే ఉచితంగా మార్చేస్తారా? బాగా చెక్కుతారు కదా. మరి మనల్ని చెక్కడానికి ఈ 107 కోట్ల మంది ప్రజలు ఉండాలా వద్దా? మనకు పరీక్షలు ఎవరు పెడతారు? ఈ 107 కోట్ల మంది ప్రజలు తక్కువేమీ కాదు కదా. కాబట్టి వీరు పెద్ద శబ్దాలు చేస్తారు, మద్యం తాగుతారు, నాన్ వెజ్ తింటారు, చెడుగా మాట్లాడతారు, దొంగతనాలు చేస్తారు, మోసాలు చేస్తారు, సివిల్ వార్ సృష్టిస్తారు, అంతర్యుద్ధాలు, కొన్ని ఉల్టా ఫల్టా చట్టాలను తీసుకునిస్తారు. కాబట్టి ఇందులో తప్పేమీ లేదు. ఇదంతా మన పరీక్షే. మరి ఎందుకు భయపడతారు? ఎవరైతే తప్పులు చేస్తారో వారే కదా మీకు సర్టిఫికేట్ ఇప్పించేది. మేము వీరిని 100 తిట్లు తిట్టినా కూడా వీరి ముఖంలో అసంతృప్తి లేక బాధ అన్నది రాలేదు. ధన్యులు ఈ దేవతలు అని. ఇప్పుడు ఆ 100 తిట్లు తిట్టే వ్యక్తి కూడా కావాలి కదా. అతని పాత్ర కూడా తప్పేమీ కాదు కదా. అందుకే ఆ 100 తిట్లు తిట్టే వ్యక్తిని ఎప్పుడూ నిందించకండి. అతనికి చెప్పండి, థ్యాంక్స్, ధన్యవాదాలు, నువ్వు సరైన సమయానికి వచ్చావు. నన్ను త్వరగా దేవతను చేసే సోదరా, నీ తిట్ల కోటను త్వరగా పూర్తి చెయ్యి, నీ తిట్ల కోటను త్వరగా పూర్తి చెయ్యని అంటారు. ఈ 107 కోట్ల మంది పెట్టే పరీక్షలకు అందరూ సిద్ధంగానే ఉన్నారు. కానీ బ్రాహ్మణుల మధ్య వచ్చే పరీక్షలకు మాత్రం సిద్ధంగా లేరు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా కుటుంబ ప్రవృత్తులు ఉన్నవారు కూర్చుని ఉన్నారు. ప్రవృత్తి మార్గంలో ఉన్నవారికి జ్ఞానంలో ఉన్నవారే వల్లే ఎక్కువ సమస్యలు వస్తాయా లేక అజ్ఞానుల వల్లే ఎక్కువ వస్తాయా? వారి కుటుంబాల్లో ఎవరైతే జ్ఞాన మార్గంలో నడవకుండా మాయావిగా ప్రవర్తిస్తారో అప్పుడు అందరూ చాలా ఆరాటపడతారు. ఒకవేళ వీరు కూడా బాబా పిల్లలుగా మారి ఉంటే బాగుండు అని. సరే, జ్ఞానంలోకి వచ్చిన తర్వాత కూడా వారి వారి నెంబర్ మరియు లెక్కల ప్రకారం ఉంటుంది. కానీ వారి పాత్రను తప్పుగా భావించటం మొదట ఆపివేయండి. అప్పుడు మీ ఇల్లే స్వర్గంగా మారుతుంది. ఇంట్లో గొడవ చేసేవారు ఉన్నా, లేకపోతే క్లీన్ చేయకుండా ఎక్కడికక్కడ గలీజ్ చేసేవారున్నా, అపవిత్రమైన ఆహారం తినేవారున్నా, చెడు వికారాలు లేక కామ వికారాల్లో మునిగిపోయేవారు ఉన్నా సరే, మనమేమో అగరబత్తు లాంటి వాళ్ళం. అక్కడేమో చెత్త కుప్ప ఉంది. ఒక చెత్త కుప్ప పక్కన ఒకే ఒక్క అగరుబత్తిని వెలిగించి పెడితే ఏమవుతుంది? ఆ ఒక్క అగరుబత్తి అక్కడున్న దుర్వాసన మొత్తంతో పోరాడుతుంది. ఆ దుర్వాసన యొక్క ప్రభావం మెల్లమెల్లగా తగ్గిపోవడం మొదలవుతుంది. కాబట్టి మనం అగరుబత్తిలాగా మారాలి. వారి దగ్గర అజ్ఞానం అనే అంధకారం ఉంది, మన దగ్గర జ్ఞానం అనే వెలుగు ఉంది. చాలా దూరం వరకు దట్టమైన చీకటి అలుముకున్న ఉన్నా సరే అక్కడ ఒక చిన్న దీపం వెలిగించిన దారి కనిపించడం మొదలవుతుంది. బాబా మనకు లైట్ హౌస్, మైట్ హౌస్గా మారే బాధ్యతనిచ్చారు.
ఎదుటివారు ఎంతటి అజ్ఞానపు చీకటిలో ఉన్నప్పటికీ మనం వారి ప్రభావంలోకి రాకుండా మన జ్ఞాన స్మృతులతో ప్రకాశిస్తూ ఉండాలి. మన ఇళ్లల్లో ఒక పూజించదగిన దేవి లేక దేవత ఉంటే చాలు. ఒకవేళ మీ ఉమ్మడి కుటుంబంలో లేక వంశంలో 20 మంది కలిసి ఉన్నా వారిలో ఎవరూ జ్ఞాన మార్గంలో నడవకుండా పూర్తిగా అజ్ఞానంతో కూడిన ప్రవర్తన కలిగి ఉన్నప్పటికీ మీరు ఒక్కరు జ్ఞానంలో ఉన్న బాబా పిల్లలైతే వారందరిపైన మీ ప్రభావం ఖచ్చితంగా పడితీరుతుంది. నేను నా లౌకిక కుటుంబం నుండి నా సొంత ఉదాహరణను చెప్తాను. మేము ఇవన్నీ చేసి చూసాం కాబట్టి చెప్తున్నాను. నా లౌకిక కుటుంబం నుండి నేను ఒక్కదాన్ని జ్ఞాన మార్గంలోకి వెళ్ళాను. మాది 7 సభ్యులున్న కుటుంబం. అందులో మిగిలిన 6 జ్ఞానానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉండేవారు. తీవ్ర వ్యతిరేకం, కొంచెమేం కాదు, పూర్తిగా వ్యతిరేకం. బ్రహ్మకుమారిళ్ళు దీని బుర్ర పాడు చేశారు, చేతబడి చేశారు, తీసుకువెళ్ళిపోతారు అంటూ అందరూ ఉల్టా ఫల్టాగా మాట్లాడేవారు, గొడవ చేసేవారు. నేను ఒక్కదాన్ని జ్ఞానంలో నడిచాను. అయితే నేను జ్ఞాన మార్గంలో నడవడం ప్రారంభించిన 6 నెలల్లోపే మా ఇంటికి వచ్చేవాళ్ళు, మా ఇంటికి చాలామంది అతిథులు వచ్చేవారు. వారందరూ వచ్చి ఇలా అనడం మొదలుపెట్టారు, ఇక్కడ ప్రశాంతత చాలా ఎక్కువగా ఉంది, ఇక్కడ నుండి వెళ్ళాలనిపించట్లేదు, ఇక్కడికి వస్తే చాలా బాగుంటుంది అని. బయట మార్కెట్ నుండి మిఠాయిలు వచ్చేవి. నేను ప్రసాదం చేయడం మొదలుపెట్టాను. ఇంట్లోకి ఎవరు వచ్చినా ప్రసాదంలాగా తీసుకువెళ్ళి ఇచ్చేదాన్ని. ఆంటీ గారు, అంకుల్ గారు, చూడండి ఇది నేనే చేశాను, కొబ్బరి బర్ఫీ తిని చూడండి అని చెప్పేదాన్ని. వారు తర్వాతిసారి మళ్ళీ వచ్చి చాలా టేస్టీగా ఉంది, చాలా టేస్టీగా ఉంది అనేవారు. ఇల్లంతా పెయింటింగ్ నేర్చుకునే నెపంతో జ్ఞానానికి సంబంధించిన చిత్రాలను తగిలించేశాను. 1, 2 కాదు, దాదాపు 20 చిత్రాలు పెట్టాను. ఇప్పుడు ఇంటి కూతురు పెయింటింగ్ చేస్తుంది కాబట్టి ఇంట్లో అందరూ సంతోషపడ్డారు, పెయింటింగ్ చాలా బాగా వేశావు అని. కానీ ఆ మధ్యలో ఏం గీసానో వారికేం తెలియదు. మా నాన్నగారి స్నేహితులు వచ్చేవారు, నా కూతురు వేసింది చాలా బాగా వేసింది అని నాన్నగారు చెప్పేవారు. అయితే ఇంతకీ ఇందులో ఉన్నదేంటి, ఇటు వచ్చి కాస్త వివరించు అని అడిగేవారు. అయితే ఇంతకీ ఇందులో ఉన్నదేంటి బాబు అని ఇటు వచ్చి కాస్త వివరించు అని అడిగేవారు. ఇక నేను పరంధామం, పరమాత్మ గురించి వివరించడం మొదలుపెట్టేదాన్ని. మా అమ్మ పైనుండి గొడవకు వచ్చేసేవారు, ఏమిటా ఆత్మ పరమాత్మ అంటూ కూర్చున్నావు, నీ సత్సంగం ఏదో నీ ఆశ్రమంలో చేసుకో, ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు అనేవారు. మా అమ్మ గొడవ పడుతుంటే వినేవారు ఆవిడని వారించేవారు, కాస్త ఊరుకోండి అమ్మగారు, విననివ్వండి, కాస్త ఊరుకోండి, విననివ్వండి అనేవారు. మా అమ్మ ఆ తర్వాత నన్ను గట్టిగా హెచ్చరించేవారు, ఖబర్దార్, ఇవాళ నుండి ఇలాంటివి చెప్పవో జాగ్రత్త. నేను సరేనండి అనేదాన్ని. మెల్లమెల్లగా ఇల్లంతా వాతావరణం మారిపోయింది. ఉల్లిపాయ, వెల్లుల్లి వాడడం అందరికీ బంద్ అయిపోయింది. బజార్ నుండి మిఠాయిలు రావడం అందరికీ ఆగిపోయింది. అందరూ ఏమనేవారంటే, ఈమె చేసేదే చాలా టేస్టీగా ఉంటుంది, ఈమె చేసిందే తిందాం, అదే తిందాం అనేవారు. చివరకు పానీపూరి కూడా ఇంట్లోనే చేయడం మొదలుపెట్టాను. నేను కుట్టు పని నేర్చుకోవడం ప్రారంభించాను. ఇవన్నీ యుక్తులు. ఇంట్లో అంతా డార్క్ కలర్ పరదాలు ఉండేవి. నేను కుట్టు పని నేర్చుకుంటూ నేను కొత్త డిజైన్లతో కొత్త పరదాలు కుడతాను అన్నాను. లైట్ కలర్ కొత్త బట్ట వచ్చింది. ఇప్పుడు ఇంటి పరదాలన్నీ మేమే కుట్టాలి కాబట్టి యుక్తులతో వాటిని మార్చడం జరిగింది. యుక్తులు ఉపయోగిస్తూ మెల్లమెల్లగా వాతావరణం ఎలా మారిందంటే 8 సంవత్సరాల వరకు వారిలో ఒక్కరు కూడా
జ్ఞాన మార్గంలో నడవలేదు, కానీ ఇల్లంతా ఒక ఆశ్రమంలాగా మారిపోయింది. పూర్తిగా అలాగే అయిపోయింది. మేము మా నోటితో వారికి ఎక్కువగా జ్ఞానం వినిపించలేదు. నువ్వు నడువు, నువ్వు నడవవు అని బలవంతం చేయలేదు. కానీ నన్ను నేను సరిగ్గా సిద్ధం చేసుకున్నాను. మనల్ని మనం సరిగ్గా సిద్ధం చేసుకుంటే బయట ఖచ్చితంగా ప్రభావం పడుతుంది. మీలో ఎవరి ఇళ్లలోనైనా ఎక్కువగా వ్యతిరేకిస్తూ జ్ఞానంలో నడవకుండా ఉంటే మీరు ఒక్కసారి మీ గుండెల మీద చెయ్యి వేసుకుని చూసుకోండి. మీరు మీ జీవితాన్ని పూర్తిగా ఒక యోగి జీవితంగా మార్చుకున్నారా అని. యోగం చాలా బాగుంది, అయినప్పటికీ ఇంట్లో పూర్తి వ్యతిరేకత ఉంది అనేవారు ఎవరైనా ఉంటే చెప్పండి. ఒక్క చెయ్యి కూడా పైకెత్తలేదు. ప్రతి ఒక్కరూ మనమేమో సగం సగం బాగుంటాం, కానీ అవతల వారి నుండి మాత్రం పూర్తిగా బాగుండాలని కోరుకుంటాం. అవతల వారి నుండి అలా కోరుకుంటాం. మనం ఇంట్లో వాళ్ళ నుండి సెలవు అయితే కోరుకుంటాం, ఉదయాన్నే క్లాస్కి వెళ్ళనివ్వండి అని. కానీ వారి పనిని ముందుగా పూర్తి చేసి వెళ్ళాం. మనం తిరిగి రాగానే వారు మనల్ని ఉల్టా ఫల్టాగా మాట్లాడతారు. నువ్వు ఇది చెయ్యలేదు, అది చెయ్యలేదు అని. మనం కూడా పూర్తిగా ఎదురు నిలిచి 4 సమాధానాలు చెప్పేస్తాం. ఒకవేళ వారు కోప్పడితే మనకు శాంతి స్వరూపమైన అవతారం కావాలి కదా. ఈరోజు మనం నాకు ఓం శాంతికి వెళ్ళడానికి సెలవు దొరకాలి అని కోరుకుంటే నా జీవితంలో త్యాగం అనేది ఉండాలి కదా. ఒక సోదరుడు మా దగ్గరికి వచ్చారు. మొదట్లో ఆయన కొంచెం జ్ఞానంలో నడిచారు. ఆ తర్వాత ఆయన కొద్దిగా నిమ్మలించారు. కానీ ఆయన భార్య చాలా బాగా నడిచేవారు. ఆవిడ పదే పదే వచ్చి ఫిర్యాదు చేసేది, ఆయన నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు, చాలా అడ్డుకుంటున్నారు, పవిత్రత విషయంలో చాలా విఘ్నాలు కలిగిస్తున్నారు అని చెప్పి. అలా మేము ఒకరోజు ఆ సోదరుడికి ఫోన్ చేశాము. అన్నయ్య ఒకసారి వచ్చి కలవండి, కొంచెం పని ఉంది అని. ఇద్దరు కలిసి వచ్చారు. నేను అన్నాను, అన్నయ్య ఒకప్పుడు మీరే వచ్చేవారు, ఇప్పుడేమో అక్కయ్య వస్తుంది, మీకు ఏమైనా కష్టంగా అనిపిస్తుందా? అక్కయ్య రావడం మీకు నచ్చడం లేదా అని. అప్పుడు అన్నయ్య చెప్పిన విషయాలు విని నేను ఆశ్చర్యపోయాను. అన్నయ్య అన్నారు, దీది నేను ఈరోజు కూడా జ్ఞాన మార్గంలో నడవడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు పవిత్రత కూడా తప్పనిపించటం లేదు. నేను పూర్తిగా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ముందు ఈ యొక్క అక్కయ్యని అడగండి, ఈమె సరిగ్గా నడుస్తుందా అని. రోజు వచ్చి ఫిర్యాదు చేసే ఆవిడేమో ఈరోజు మా అన్నయ్య నన్ను కొట్టారు, పవిత్రత కోసం ఇబ్బంది పెట్టారు, ఈరోజు నన్ను సెంటర్కి వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నారని చెప్పేది. కానీ ఆ అన్నయ్య ఏమన్నారంటే, చూడండి ఈమె ఇక్కడికి వస్తుంది, మురళి వింటుంది, ఈమెని అడగండి, ఈమె తోడికోడళ్ళ కన్నా ఎక్కువ దుస్తులు ఈమె దగ్గర ఉన్నాయి, ప్రతి 4వ రోజున ఈమెకి 5,000, 10,000, 2,000 రూపాయల డ్రెస్ కావాలి. ఇంకా తన తోడికోడలు అంటే ఈమెకు ఎంత అసూయ అంటే ప్రతి 2 రోజులకు ఒకసారి ఆమెతో గొడవ పడుతుంది. నాకేమో ఉల్లిపాయ తినకూడదని చెప్తుంది, కానీ తను మాత్రం వీధిలో నిలబడి పానీపూరి తింటుంది. ఆయన నిజం చెప్పారు. ఆయన అన్నారు, నేను ఈమెకి చెప్తున్నాను, నువ్వు పానీపూరి తినడం మానే, నేను ఉల్లిపాయ తినడం మానేస్తాను అని. నాకు అనిపించింది ఆ సోదరుడు నిజమే చెప్తున్నారు అని. ఈరోజు కూడా ప్రపంచానికి నిజాయితీ అంటే ఇష్టం, మంచితనం అంటే ఇష్టం, మహోన్నతమైన గుణాలంటే ఇష్టం. కానీ నిబంధన ఏమిటంటే అవి పూర్తిగా ఉండాలి, సగం సగం కాదు. జీవితం ఎలా ఉండాలంటే అవతల వారు చేతులు జోడించి వెళ్ళండి సోదరి, మీరు సెంటర్కి వెళ్ళండి అని చెప్పాలి. మా అమ్మ ఏమనేవారంటే, నీకు పెళ్ళి మాత్రం ఖచ్చితంగా చేస్తాను అని. నేను అన్నాను, తప్పకుండా చెయ్యండి, అబ్బాయిని నా ముందుకు తీసుకురండి, మాట్లాడాల్సింది నేనే కదా, నేను అతనికి చెప్పేస్తాను, నా పెళ్ళి ఆల్రెడీ అయిపోయింది అని. భగవంతుడితోనే నా పెళ్ళి జరిగింది, నాకు భర్త అవసరం లేదు, నాకు కేవలం ఒక సేవకుడు మాత్రమే కావాలి. మరి మీ ప్రోగ్రాం ఏంటి అని అడుగుతాను.
నేను అన్నాను, తప్పకుండా పెళ్లి చేయండి, ఎవరొద్దన్నారు, నేను సిద్ధంగా ఉన్నాను. ఆ తర్వాత వారు తమ అనుభవాన్ని చెప్తూ, మేము నీకు పైకి మాత్రం నీ పెళ్ళి ఖచ్చితంగా చేస్తామని అనేవాళ్ళం, కానీ లోపల మాత్రం మాకు భయం వేసేది. ఎందుకంటే నువ్వు ఒక దేవిలాగా ఉంటావు, దేవీలకి ఎక్కడైనా పెళ్ళిళ్ళు జరుగుతాయా? కొన్నిసార్లు అలా అన్నందుకు లోపల మేము ఏదో పాపం చేసినట్లు అనిపించింది. నీ సాత్వికత చూసి మాకు భయం వేసేది. ఈమెకు పెళ్లి గురించి ఎలా చెప్పాలి అని. ఈమె అసలు పెళ్లి చేసుకునే అమ్మాయిలాగా కనిపించదు. ఎవరి ఇంటికైనా వెళ్ళి కోడలిగా మారి రొట్టెలు ఎలా చేస్తుంది? అసలు నీ జీవితం అలా కనిపించేదే కాదు. నువ్వు రోజంతా పరమాత్మ గురించే మాట్లాడతావు, ఆయన ప్రేమలోనే మునిగిపోయి ఉంటావు. మరి అలాంటి వారికి పెళ్ళిళ్ళు జరుగుతాయా అనేవారు. కాబట్టి మీ జీవితమే మాట్లాడాలి. అలా అక్కయ్య వాళ్ళ మమ్మీ ఇలా చాలా మంచిగా మాట్లాడేవారు. నువ్వు రోజంతా పరమాత్మ గురించే మాట్లాడతావు, అయితే మీ వృత్తులను సరిగ్గా నియంత్రించుకోండి, యోగ బలాన్ని సరిగా ధారణ చేయండి. అప్పుడు సహాయం లభించకుండా ఎలా ఉంటుంది? సాధ్యమే కాదు. నేను చెప్పేది నిజమే కదా. మీ యోగ బలాన్ని పెంచుకోండి, బాబాపై ప్రేమను పెంచుకోండి, మర్యాదలను లోపల మనస్ఫూర్తిగా సరిగ్గా పాలించండి. మనసులో ఆరాటం పెట్టుకొని అందరూ సమోసాలు తింటున్నారు, నేను కూడా తింటే ఎంత బాగుండు, అయ్యో అని అనుకుంటూ మళ్ళీ వచ్చి, దీది నిజానికి బయటకు వెళ్ళినప్పుడు తినకూడదని మీరు చెప్తారు, కానీ అక్కడ అందరూ మన వెనక పడతారు, దాంతో తినాల్సి వస్తుందని అంటారు. నేను మీకు నిజం చెప్పనా? ఎవరైతే తమ వెనక పడాలి అని అనుకుంటారో వారి వెనకాలే అందరూ వస్తారు. ఎవరి మనసు అయితే ముందే ఆరాట పడుతూ ఉంటుందో వారిని నాలుక కూడా ఇబ్బంది పెడుతుంది. అందరూ కూడా ఇబ్బంది పెడతారు. అందరూ కేవలం వారిని మాత్రమే ఇబ్బంది పెడతారు. ఎవరైతే ముందే ఇలా ఆలోచిస్తారో, సరే ఈరోజు పలానా వారి ఇంటికి వెళ్ళాలి కదా, మరి తినను అని ఎలా చెప్పగలను, సరేలే వారు మరి అంతగా బలవంతం చేస్తే కొంచెం తినేస్తాను అని, అప్పుడు వారు ఇంకా ఎక్కువగా బలవంతం చేస్తారు. ఎందుకంటే మీరు ముందే అలా ఆలోచించుకున్నారు కాబట్టి ఇప్పుడు వారు ఖచ్చితంగా చెప్పి తీరుతారు. మీరు స్వయంగా దృఢంగా ఉండాలి. ఇవి నా నియమాలు, నా డిసిప్లిన్, నాకు మంచి యోగిగా మారాలని ఉంది, దానికి శుద్ధమైన ఆహారమే కావాలి, నేను తినేసాను అని నోటితో ఎవరికి చెప్పకండి. మేము మీ చేతి వంట తినము అని, ఎందుకంటే అది ఎదుటివారిని తిరస్కరించినట్లు అవుతుంది. యుక్తిగా చెప్పండి, లేదు అండి ఆకలిగా లేదు, లేక లేదు అండి కొంచెం నియమం పాటిస్తున్నాము, దయచేసి మాకు హెల్ప్ చేయండి, మేము ఈ రోజుల్లో ఒక చిన్న ప్రయోగం చేస్తున్నాము, మీరు హెల్ప్ చేయండి అని చెప్పండి. అయితే ఈ రోజుల్లో చాలామంది ఎలాగో నేచురోపతి, వీగన్ అని రకరకాల సిస్టమ్ని ఫాలో అవుతున్నారు కదా, ఆ భాషలోనే మాట్లాడండి. అప్పుడు చాలా సులభంగా సహాయం లభిస్తుంది. అంతేగాని కొంచెం కఠినమైన భాషను ఉపయోగించకండి. ఇక మిగిలిన విషయానికి వస్తే, దీది చెప్పారు కదా బ్రాహ్మణుల నుండే పరీక్షలు వస్తాయని. బయట వారి నుండే వచ్చే పరీక్షలకు బహుశా ఎవరు భయపడరు, అవునా? అయితే బ్రాహ్మణుల నుండి పేపర్లు వచ్చినప్పుడు అందులో విజయం సాధించడానికి ఇక్కడ కూడా ఒక జనరల్ నాలెడ్జ్ అవసరం. ఆ పరీక్ష కూడా పరీక్షలాగా ఎందుకు అనిపిస్తుందంటే, జ్ఞానం యొక్క లోతు లోపించటం వల్లే. మనం ముందుగానే స్పష్టం చేసుకున్నట్లుగా ప్రపంచం నుండి మనకు పేపర్లు రావాల్సిందే. పరీక్షలు లేకుండా మనం పాస్ అయ్యి దేవతలుగా మారలేము. మనమే దేవతలుగా మారడానికి అర్హులమని నిరూపించేది ఇక్కడ ఉన్నటువంటి వారే. ఉదాహరణకు సోక్రటీస్ గురించిన ఒక కథ ప్రసిద్ధి చెందింది. ఆయన ఒక గొప్ప తత్వవేత్త. ఆయనకు చాలామంది శిష్యులు ఉండేవారు. ఆయన వారికి పాఠాలు చెప్పేవారు. ఒకరోజు ఆయన తన శిష్యులకి పాఠాలు చెప్పి వారిని తనతో పాటు ఇంటికి తీసుకుని వచ్చారు. శిష్యుడు అన్నాడు, సార్ మీరెక్కడా, ఆమె ఎక్కడా? ఆమె మీ ఇంట్లో పని మనిషిగా ఉండడానికి కూడా
అర్హురాలు కాదు, ఆమెని ఇల్లు విడిచి వెళ్ళిపోనివ్వండి. అంత మర్యాద లేకుండా మాట్లాడుతుంది. దానికి సోక్రటీస్ వాళ్ళని శాంతింపచేస్తూ, లేదు లేదు, ఆమె నా భార్య అవ్వడానికి పూర్తిగా అర్హురాలు అని చెప్పారు. దానికి వాళ్ళు, సార్ మీరెక్కడా, ఆమె ఎక్కడా అని అడిగారు. అప్పుడు సోక్రటీస్ ఇలా అన్నారు, ఆలోచించండి, ఒకవేళ ఆమె నా భార్య కాకుండా వేరే ఎవరికైనా భార్య అయి ఉంటే అతని పరిస్థితి ఏమయ్యేది? అందువల్ల ఆమె నా భార్య అవ్వడానికే సరిగ్గా సరిపోతుంది. ఇక రెండవ కారణం ఏంటంటే, నా ఓర్పు సహన శక్తి ఎంతవరకు పెరిగాయో ఆమె నాకు ప్రతిరోజు తెలియచేస్తూ ఉంటుంది. ఒకవేళ ఆమె లేకపోతే నేను మీకు ఇక్కడ చెప్తున్న జ్ఞానాన్ని నా జీవితంలో ఎంతవరకు అవలంబించాను అనేది నాకు ఎలా తెలుస్తుంది? అందువల్ల ఆమె నా భార్య అవ్వడానికి అర్హురాలు. ఇదే విషయం మన బ్రాహ్మణ పరివారానికి కూడా వర్తిస్తుంది. ఈ బ్రాహ్మణులందరి గురించి బాబా చెప్పారు, మీరు అత్యంత వివేకవంతులైన వారిని చూడాలనుకుంటే ఇక్కడే కనిపిస్తారు. అత్యంత వివేకవంతుల్ని. బాబా ముందు ఒక అక్కయ్య ఉండేది. ఆమె పదే పదే బాబా దగ్గరికి వచ్చి, బాబా, ఆ రెండో అక్కయ్య నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది, చాలా వ్యతిరేకంగా చెడుగా మాట్లాడుతుంది అని చెప్పేది. బాబా ఆమెకి నచ్చజెప్పి, సరే నేను ఆమెకి కూడా చెప్తాను అనేవారు. కొన్ని రోజుల తర్వాత ఆమె మళ్ళీ వచ్చింది. ఆమె ఇంకా మారలేదు బాబా, అలానే చేస్తుంది, ఇలానే చేస్తుంది అంది. మరికొన్ని రోజుల తర్వాత మళ్ళీ వచ్చి, బాబా ఆమె ఇప్పటికీ చాలా ఇబ్బంది పెడుతుంది, ఏం చేసినా మారడం లేదు అని ఫిర్యాదు చేసింది. అప్పుడు బాబా ఆమెను ఇలా అడిగారు, బచ్చే, నీకు స్వర్గంలో మహారాణి అవ్వాలని ఉంది కదా? దానికి ఆమె అవును తప్పకుండా బాబా అంది. మరి నువ్వు మహారాణి అయినప్పుడు నీకు దాసీలు కావాలి కదా అని బాబా అడిగారు. అవును బాబా అంది. ఎంతమంది కావాలి అని అడిగితే ఒక 20-25 మంది అయినా కావాలి బాబా అని చెప్పింది. అప్పుడు బాబా నవ్వుతూ ఇలా అన్నారు, ఇదిగో ఈమె ఉంది కదా, ఈమె నీకు ప్రతిరోజు ఉల్టా ఫుల్టాగా మాట్లాడుతూనే ఉంటుంది. కానీ తన శరీరాన్ని వదిలే సమయం వచ్చినప్పుడు ఆమెకు ఒక పశ్చాత్తాపం కలుగుతుంది. నేను జీవితాంతం ఈమెను అనవసరంగా నిందించాను, తప్పుగా మాట్లాడానని గ్రహించి అప్పుడు ఆమె స్వయంగా నీకు దాసిగా మారడానికి సిద్ధపడుతుంది. కాబట్టి ఆమె తిడుతూనే ఉంటుంది, కానీ నువ్వు మాత్రం తిట్టకుండా స్థిరంగా ఉండు. ఆమె నిన్ను నిందిస్తుంది, నువ్వు మాత్రం ఆమెకు సుఖాన్ని ఇవ్వు. అప్పుడే కదా నువ్వు రాణివి అవుతావు, ఆమె దాసి అవుతుంది. కాబట్టి ఇక్కడ రాజధాని తయారవుతుంది. ఇక్కడ రాజు రాణి కూడా కావాలి, ప్రజలు కావాలి, దాసీలు కావాలి, దాసీలకే దాసులు కావాలి, చండాలు కూడా కావాలి. మరి వీరంతా ఎక్కడి నుండి వస్తారు? ఎవరైతే ఈ ఈశ్వరీయ జ్ఞానాన్ని తీసుకుని కూడా తప్పులు చేస్తూ ఉంటారో, పెద్ద తప్పు చేసేవాడు పెద్ద దాసీగా అవుతాడు, చిన్న తప్పులు చేసేవాడు చిన్న దాసీగా మారతాడు. మిగిలిన రాజు రాణి మరియు ప్రజల యొక్క క్వాలిటీ గురించి బాబా ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు. ఎందుకంటే మనమందరం ఇక్కడికి ధోబీ ఘాట్కి వచ్చాము. చాకలి రేవు ఎప్పుడూ కూడా ఉతకడానికి మురికి బట్టలే వస్తాయి. చాకలి రేవుకి ఎప్పుడూ కూడా ఉతకడానికి మురికి బట్టలే వస్తాయి. అంతేగాని శుభ్రంగా ఉన్న బట్టలు ఎప్పుడూ కూడా ధోబీ ఘాట్కి రావు. ఒకవేళ మీరు ధోబీ ఘాట్కి వెళ్ళి చూస్తే అక్కడ చుట్టుపక్కల అంతా మురికి బట్టలే పడి ఉంటాయి. అక్కడి కాలువల్లో గలీజ్ నీళ్ళే ప్రవహిస్తూ ఉంటాయి. అయినా కూడా ఏముంటాయి? చాలా వేస్ట్ వాటరే ఉంటాయి. జ్ఞానంలో ఉంటూ కూడా తప్పులు చేసేవారు రేపు దాసీలు అవుతారు. పెద్ద తప్పులు చేసేవాడు పెద్ద దాసీగా, చిన్న తప్పులు చేసేవాడు ఇలా. మీకు అర్థమైపోయింది కదా ప్రతి ఒక్కరూ కూడా ఎలా ఉంటారు అనేసి.
ఒకవేళ మీరు ధోబిఘాట్కి వెళ్ళి చూస్తే అక్కడ చుట్టుపక్కలంతా మురికి బట్టలే పడి ఉంటాయని మీరు చూస్తారు. అక్కడ కాలువల్లో గలీజు నీళ్ళే ప్రవహిస్తూ ఉంటాయి. మీరు అనుకోవచ్చు, అయ్యో ధోబిఘాట్ ఇంత గందరగోళంగా ఇంత గలీజ్గా ఉందేంటి అని. కానీ ఆ బట్టలు బట్టీలో పడి ఉన్నాయి, ఒకదానితో ఒకటి ఘర్షణ పడుతున్నాయి, వాటిని గట్టిగా బాదుతున్నారు, అవి దెబ్బలు తింటున్నాయి. ఆ తర్వాత ఉతికి ఆరివేస్తున్నారు. ఆరివేస్తున్నప్పుడు కూడా అవి ఎంత శుభ్రపడ్డాయో అంతగా తెలియదు. కానీ ఎప్పుడైతే ఇస్త్రీ అయ్యి బయటికి వస్తాయో అప్పుడు తెలుస్తుంది, ఆహా ఎంత శుభ్రంగా ఉన్నాయో అని. కానీ అవి ధోబిఘాట్లో పడి ఉన్నంతసేపు ఏ బట్ట ఎంత శుభ్రంగా ఉందో ఏమీ అర్థం కాదు. అదేవిధంగా ఈ సంగం యుగం బాబా యొక్క ఈ యజ్ఞం, ఈ మొత్తం ఈశ్వర్య పరివారం ఒక ధోబిఘాట్. మనమందరం మురికిగా ఉన్నప్పుడే బాబాకు దొరికాము. 63 జన్మలుగా మనందరం నల్లటి బొగ్గు గని లాంటి మార్గం గుండా ప్రయాణించి వచ్చాము. 5 వికారాలని నల్లటి బొగ్గు గనిని దాటుకుంటూ వచ్చిన మన తెల్లటి ఆత్మలు 84వ జన్మకు వచ్చేసరికి పూర్తిగా నల్లటి భూతాల్లాగా మారిపోయాయి. అలా మారిపోయి ఇప్పుడు బాబా యొక్క ధోబిఘాట్కి వచ్చాం. ఇప్పుడు ఇక్కడ మనకు కొన్నిసార్లు మాయ యొక్క దెబ్బలు తగులుతాయి, కొన్నిసార్లు బాబా జ్ఞాన యోగాల దెబ్బలు తగులుతాయి, మరికొన్నిసార్లు పరస్పరం ఒకరి సంస్కారాలని కొరడా దెబ్బలు తగులుతూనే ఉంటాయి. ఈ పరివారంలో ఎవరు కూడా ఒకరికి ఇంకొకరు కావాలని దుఃఖాన్ని ఇవ్వాలని అనుకోరు. ప్రతి ఒక్కరూ కేవలం తమ తమ సంస్కారాలని మాత్రమే బయట పెడుతున్నారు. ఎందుకంటే వారిలో ఇంకా కొంత మురికి మిగిలి ఉంది. ఆ మురికి ప్రభావం ఇతరులపై పడినప్పుడు వారికి గాయం అవుతుంది, బాధ కలుగుతుంది. కానీ మనం ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ప్రతి ఒక్కరూ కేవలం తమలో మిగిలి ఉన్న మురికిని మాత్రమే బయట పెడుతున్నారు. ఒకసారి ఒక అక్కయ్య గుల్జార్ దాది గారి దగ్గరికి వెళ్ళి దాది గారికి ఎదురుగా నిలబడి ఎన్నెన్నో మాటలు అనడం మొదలుపెట్టింది. దాదిగారిని నిందిస్తూ చాలా ఘోరంగా అసభ్యంగా దాదాపు అరగంట పాటు మాట్లాడుతూనే ఉంది. ఆమె అంత చెడ్డగా మాట్లాడుతున్నా దాది మీరు అలా చేస్తారు ఇలా చేస్తారని నిందిస్తున్న దాదిగారు మాత్రం అంతా వింటూ ఎంతో ప్రశాంతంగా ముఖంపై చిరునవ్వుతో చూస్తూ ఉండిపోయారు. అరగంట తర్వాత దాదిగారు ఎంతో సున్నితంగా నవ్వుతూ ఈమె కొంచెం డిస్టర్బ్ అయినట్లుంది అన్నారు. అంటే ఆమె మాటలకు దాదిగారు చెలించలేదు, సరే కదా. ఆ సోదరి ప్రవర్తన ద్వారా ఆమె తన సొంత స్థాయికి బయట పెట్టుకుందే తప్ప దాదిగారి స్థాయిని కాదు అనే సర్టిఫికేట్ ఇచ్చారు. కాబట్టి ఈ సంగం యుగంలో మనకు అలాంటి వాళ్ళే ఎదురవుతారు. ఈ పాయింట్ని చాలా నిశ్చింతంగా శ్రద్ధగా అర్థం చేసుకోండి. ఎవరితోనైతే మనం 83 జన్మలు గడిపామో అందులో 63 జన్మలు మనం వికారాలకు లోనై ఒకరికొకరు దుఃఖాన్ని ఇచ్చుకున్నాం, మోసాలు చేసుకున్నాం, అవునా కాదా? అంతేకాని మనమందరం ఏమైనా పైనుండి నేరుగా రెడీమేడ్ దేవతలాగా టపాటపా కిందకు దిగామా ఏంటి? ఏమంటారు? మీరందరూ ఈ విషయాన్ని ఒప్పుకుంటారా? లేక 63 జన్మల మనం ఒకరికొకరు వికారాలకి వశమై దుఃఖాన్ని ఇచ్చుకున్నాము అనే విషయాన్ని ఒప్పుకుంటారా? ఎవరైనా అనగలరా? లేదు, నేను నా ఏ జన్మలోనూ కనీసం ఒక చీమను కూడా చంపలేదు, ఎవరికి ఎప్పుడు దుఃఖం ఇవ్వలేదు అని. అలా ఎవరైనా ఉంటే చెప్పండి. ఎవరు లేరు, అందరూ ఒప్పుకుంటున్నారు కదా. మరి గత జన్మలో మనం ఇతరులకు ఏదో ఇచ్చాం, ఎవరికో ఒకరికి దుఃఖము, ఎవరికో మోసం, ఎవరిపైనో కోపం, ఇంకెవరిపైనో ఈర్ష్య, ద్వేషం, విషయ వికారాలు, ఇలా ప్రతి జన్మలోనూ మనం 5 వికారాలకి వశమై ఏదేదో ఇచ్చాం కదా. అలా మనం ఇతరులకు ఏదైతే ఇచ్చామో వాటన్నిటినీ వారు ఇప్పుడు మనకు తిరిగి ఇచ్చేయాలి. మరి వారు ఎప్పుడు తిరిగి ఇస్తారు? రూపాయలు మార్చుకుని వైట్ డ్రెస్ వేసుకుని వైట్ డ్రెస్ వేసుకుని బ్యాడ్జ్ పెట్టుకుని మురళి వింటూ
ఈ సంగమ యుగం అనేటువంటి ఒక చిన్న జన్మలోనే ప్రతి ఒక్కరూ వాటన్నిటినీ వడ్డీతో సహా తిరిగి ఇచ్చేయాలి. ఇది ఒక కార్మిక్ అకౌంట్ యొక్క లెక్క. ఇదంతా కార్మిక్ అకౌంట్. ఇది ఎలాంటిదంటే రుణం తీసుకోవడంలో కూడా ఒక సిస్టమ్ ఉంటుంది కదా. ఉదాహరణకు నేను ఒక వ్యక్తి దగ్గర 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్నాను అనుకుందాం. ఇప్పుడు దాన్ని వాయిదాల రూపంలో తిరిగి చెల్లించాలి. ఒక 10 వాయిదాలు అనుకుందాం. ఆ వ్యక్తి నా దగ్గరికి 10 సార్లు తన 1,00,000 రూపాయలు తీసుకోవడానికి వచ్చాడు. కానీ అతను వచ్చిన ప్రతిసారి నేను అతను నెట్టేసి కొట్టి అతని జోబిలో ఉన్నది కూడా లాక్కుంటే అప్పుడు నా అప్పు ఏమవుతుంది? చూడండి, ఎంత అమాయకులైన మాతలకైనా ఈ విషయం తెలుసు. అప్పు ఇంకా పెరిగిపోతుంది. అవునా? పెరిగిపోతుంది కదా. అతను వచ్చిన ప్రతిసారి అతని జోబిలో నుండి ఒక 10 రూపాయలు, 20 రూపాయలు, 500 లాక్కుని అతన్ని కొడితే అది ఇంకొక కొత్త నేరం అవుతుంది. నాపై కేసు అవ్వచ్చు, నన్ను అరెస్ట్ చేయొచ్చు, జైల్లో కూడా వేయవచ్చు. మరి నేను నిజానికి ఏం చేయాల్సింది? అతను అప్పుడు అడగడానికి వచ్చినప్పుడు నా దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా, నా వస్తువులు అమ్ముకుని అయినా, నా సంపాదన పెంచుకుని అయినా, పొరుగు వారి దగ్గర అప్పు తెచ్చి అయినా, ఏం చేసైనా సరే అతని 1,00,000 రూపాయలు తిరిగి చెల్లించడం చేయాలా వద్దా? అప్పుడే కదా నా అప్పు తీరుతుంది. దీనికోసం నేను నా సంపాదన పెంచుకోవాలి, ఖర్చులు తగ్గించుకోవాలి. కావచ్చు చాలా తక్కువ తిని బతకాల్సి రావచ్చు, లగ్జరీలు సౌకర్యాలు తగ్గించుకోవాల్సి రావచ్చు, మునిపటి వస్తువుల్ని అమ్ముకోవాల్సి రావచ్చు. ఏదైనా సరే చేయాలి, కానీ అప్పు అనేది మర్జ్ అయిపోతుంది, తీర్చవలసిన బాధ్యత అవుతుంది. అదేవిధంగా గత 63 జన్మల్లో ఉదాహరణకు ఒక జన్మలో మనం కేవలం 10 మందికి మాత్రమే దుఃఖం ఇచ్చాం అనుకుందాం. అలా ఇక్కడికి వచ్చేసరికి ఎంతమంది అవుతారు? 63 జన్మల లెక్కలో 630 మంది అవుతారు. మరియు వారంతా విత్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీతో సహా నా నుండి సుఖాన్ని తిరిగి తీసుకోవాలని అనుకుంటున్నారు. మరి వారంతా వస్తారు. నేనేమో చాలా మంచిదాన్ని, ఎప్పుడు నిజమే మాట్లాడతాను. కానీ వారు వచ్చి నాతో నువ్వు అబద్ధాలు కోరివి అంటారు. నేను ఎన్నో జన్మల్లో వారికి దుఃఖం ఇచ్చి ఉంటాను. ఇప్పుడు నేను అబద్ధాలు కోరిని అనే మాటను విని కూడా తిట్టకుండా వారికి తిరిగి ఒక దువా పంపాలి. వెళ్ళు, నీకు మేలు జరుగుకాక అని. నేను ఇది చెయ్యాలా? లేక నీకు ఎంత ధైర్యం? నేను నా జీవితంలో ఈ రోజు వరకు ఇంత చిన్న అబద్ధం కూడా చెప్పలేదు. నువ్వు వచ్చి నన్ను అబద్ధాలు కోరంటావా? ఉండు, నీ సంగతి తెలుస్తాను అనాలా? ఒకవేళ నేను ఇలా ప్రవర్తిస్తే నా అప్పు ఎలా తీరుతుంది? అప్పు ఎలా తీరుతుంది చెప్పండి? తీరుతుందా? అప్పు ఎలా తీరుతుందో చెప్పండి? అతను నన్ను అబద్ధాలు కోరు అన్నాడు, నన్ను విమర్శించాడు. కానీ నేను మాత్రం అతనికి ఒక ఆశీర్వాదం పంపించాను. నువ్వు నా సోదరుడివి, నా బాబా పిల్లవాడివి, నేను సుఖస్వరూప ఆత్మను, నీకు సుఖమనే కాంతిని ఇస్తున్నాను. వెళ్ళు, నీకు మేలు జరుక్కాక సుఖంగా ఉండు అని. అవతల నుండి శాపం వచ్చింది, కానీ ఇక్కడ నుండి దువా వెళ్ళింది. ఎవరు నాకు దుఃఖం ఇచ్చారు? నా దగ్గర కొంచెం డబ్బు ఉండేది, నేను దాంతో పాలు కొనాలి అనుకున్నాను. కానీ అతను దాన్ని దొంగిలించుకుపోయాడు. ఇప్పుడు నా దగ్గర తాగడానికి పాలు లేవు. నేనేం చేయాలి? తిరిగి వెళ్ళి అతని ఇంట్లో దొంగతనం చేయాలా? నేనేం చేయాలి? నేను ఒక రాజయోగి ఆత్మను. నా దగ్గర ఈశ్వరి ఆనందం అనే సంపాదన ఉంది. నేను బాబా ద్వారా చాలా ఆనందాన్ని సంపాదించాను, అంతా లభించింది. కాబట్టి చెడు చేసేవాడికి కూడా మేలే జరుగు కాక. వెళ్ళు, నీ పిల్లలు చల్లగా ఉండాలి, పాలతో స్నానం చేయాలి అని మనం దీవించాలి. మనం ఇలాంటి దువాలే పంపించాల్సి ఉంటుంది. ఇలాగే అప్పులు తీరుతాయి. ఇక్కడ స్థూలమైన అప్పుల లావాదేవీలు లేవు. ఇక్కడ సూక్ష్మమైనటువంటి దువాలు మరియు బద్దువాలు, శాపాల లావాదేవీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. గతంలో మనం వికారాలని ఇచ్చాం,
ఇప్పుడు గుణాల్ని తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో మనం దుఃఖాన్ని ఇచ్చాము, ఇప్పుడు సుఖాన్ని తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఆత్మలకు దుఃఖం ఇచ్చి మనం వారి సుఖాన్ని లాక్కున్నాము. ఇప్పుడు వారికి సుఖాన్ని తిరిగి ఇచ్చేయాలి. అందుకే దాదీలు నేర్పించేవారు, పెద్దలు నేర్పించేవారు, చస్తూ చస్తూ వంగి వంగి కలిసిపోవడం నేర్చుకోండి అని. మహాత్మా గాంధీ గారు కూడా అనేవారు కదా, ఎవరైనా మిమ్మల్ని ఒక చెంప మీద కొడితే రెండో చెంపను చూపించండి అని. నిజానికి ఆయనకు శివబాబా జ్ఞానం తెలియదు. సంగం యుగంలో జరిగే ఈ యుగ పరివర్తన యొక్క విధి లేక ఫార్ములా ఆయనకి తెలియదు. కానీ ఇప్పుడు యుగం మారాలి, ఈ సృష్టి చక్రం మొత్తం మారాలి. మరి మనలాంటి కొద్దిమంది ఆత్మలమే ఈ ప్రపంచాన్ని రీసైకిల్ చేయాలి. మరి ఈ రీసైకిల్ చేసే క్రమంలో పాచికలు తిప్పాల్సి ఉంటుంది. ఈ ప్రపంచం చేస్తున్నట్లుగా తిరుగు దెబ్బ మనం చెయ్యలేం. ప్రపంచం ఇటుక దెబ్బకు రాయి దెబ్బతో సమాధానం ఇస్తుంది, కానీ మనం అలా ఇవ్వలేం. మనం ఇటుక దెబ్బలకు పూల దెబ్బలతోటే సమాధానం ఇస్తాము. బాబా అన్నారు, ఎవరైతే మిమ్మల్ని తిడతారో వారే మీ మిత్రులు. నింద చేసేవాడే నీ నిజమైన మిత్రుడు. నిందకుణ్ణి ఎప్పుడు నీకు దగ్గరగా ఉంచుకో. వీలైతే మీ ఇంటి ఆవరణలోనే అతనికి ఒక కుటీరం వేసి ఇవ్వు. ఎందుకంటే అతను నీ తప్పుల్ని ఎత్తి చూపుతూ నీకు నీరు సబ్బు అవసరం లేకుండానే నీ స్వభావాన్ని పరిశుద్ధంగా మారుస్తాడు. కాబట్టి ఈ లౌకిక మనుషుల ప్రవర్తనకు బాధపడకండి. వారికి దువ్వాలు ఇవ్వండి, వారితో మంచిగా ప్రవర్తించండి. అప్పుడే యుగం మారుతుంది. మనం చెడ్డవారితో అసుర ప్రవృత్తితో ప్రవర్తించలేం కదా. ఉదాహరణకు రావణుడి గురించి చెప్తారు. శ్రీరాముడు రామేశ్వరంలో శ్వేత మందిలిపై శివలింగాన్ని ప్రతిష్ఠించినప్పుడు ఆ పూజ చేయించడానికి ఆయనకు ఒక బ్రాహ్మణుడు అవసరమయ్యాడు. కానీ చుట్టుపక్కల ఎక్కడ ఏ బ్రాహ్మణుడు దొరకలేదు. చివరికి రావణుడు అనే బ్రాహ్మణుడు దొరికాడు. ఈ కథ మీరందరూ వినే ఉంటారు. రావణుడు వచ్చాడు, పూజ చేయించాడు. మరి పూజ పూర్తయ్యాక దానికి ప్రతిఫలంగా దక్షిణ ఇవ్వాలి కదా. శ్రీరాముడి దగ్గర అప్పుడు ఏమీ లేదు, కేవలం ఒక ఉంగరం మాత్రమే ఉంది. దాన్ని తీసి దక్షిణగా ఇవ్వబోయారు. కానీ రావణుడు దాన్ని తీసుకోవడానికి నిరాకరించి ఇలా అన్నాడు, హే రామ, నువ్వు నాకు ఇవ్వాలి అనుకుంటే ఒక వరం ఇవ్వు. నీ యొక్క ఈ మంచితనానికి ప్రభావితమై నేను నీపై ఉన్న విరోధాన్ని ఎక్కడ వదిలేస్తానని నాకు భయంగా ఉంది. ఎందుకంటే నువ్వు ఎంతటి సద్గుణశీలివి అంటే నిన్ను చూసిన ప్రతిసారి నా శత్రుత్వాన్ని వదిలేయాలని నా మనసుకు అనిపిస్తూ ఉంటుంది. కానీ నాకు ఒక వరం ఇవ్వు. నేను నీతో ఉన్న విరోధాన్ని వదలకుండా ఉండేలాగా అనుగ్రహించు. ఎందుకంటే నేను నీ చేతుల్లోనే మరణించాలనుకుంటున్నాను. కాబట్టి చెడును జయించగల శక్తి కేవలం మంచితనంలో మాత్రమే ఉంది. ఇందుకే అంటారు, మంచి చేస్తే మంచి జరుగుతుంది, అంతిమంగా మంచిదే జయం అవుతుంది అని. అయితే మంచి ఎవరికి చేయాలి? ఎవరికి మంచి చేయాలి చెప్పండి? ఎవరైతే నాకు చెడు చేశారో వారికే మంచి చేయాలి. అంతేకాని మనకు మంచి చేసిన వారికి లేక న్యూట్రల్గా ఉన్న వారికి ఎలాగైనా అందరూ మంచి చేస్తారు. కానీ చెడు చేసిన వాడికి కూడా మంచి చేయడం, ఇందులోనే అసలైన శక్తి అవసరం ఉంటుంది. ఎందుకంటే నా దగ్గర ఎక్కువ ఆత్మిక బలం ఉంది. నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను. కాబట్టి చెడ్డవారికి కూడా మంచి చేయాలి. మంచి చేసిన వాడికి ముందే మంచి జరిగి ఉంటుంది. వాడికి మంచి చేసి నేనేం పెద్ద గొప్ప పని చేసినట్లు కాదు. అందువల్ల లౌకిక కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు, వీధి వారు, మొహల్లా వాళ్ళు ఎలా ఉన్నా సరే, వారు మిమ్మల్ని ఎన్ని తిట్లు తిట్టినా అవన్నీ మీపై పూల వర్షం కురిసినట్లే అని భావించండి. బాబా చెప్పారు కదా, మీపై ఎన్ని అపనిందలు పడితే భవిష్యత్తులో మీకు అంత పెద్ద కిరీటం లభిస్తుంది అని. కాబట్టి చెడును చూసి బాధపడకండి. చెడ్డవారికి కూడా మంచి చేస్తూనే ఉండండి. దుఃఖం ఇచ్చేవారికి కూడా సుఖాన్ని ఇస్తూ ఉండండి. ఎవరైనా మిమ్మల్ని నిందిస్తే వారిని మహిమ చేయండి. ఎవరైనా మీ హక్కును లాక్కుంటే మీరు వారి హక్కు కోసమే నిలబడండి. దీనికి చాలా ఆత్మిక బలం అవసరమవుతుంది. కానీ బాబా ఇదే చేస్తారు. మమ్మ కూడా
ఇదే చేశారు. మనం కూడా అదే బాటలు నడవాలి. మరి ఇది చేయకుండా ఎవరు దేవతలు కాలేరు కదా. ఒక రాయి శిల్పంగా మారాలంటే ఉలి సిద్ధి దెబ్బలు ఉలి సుత్తి దెబ్బలు తినక తప్పదు. మీకు ప్రశంసలు లభిస్తే దాన్ని పక్కన పెట్టేయండి. లగ్జరీలు సౌకర్యాలు లభిస్తే వాటికి ప్రభావితం కాకండి. మిమ్మల్ని ఎవరైనా పొగిడితే దానిపై అనుమానం పెంచుకోండి. కానీ ఎవరైనా మిమ్మల్ని నిందిస్తే దానిపై శ్రద్ధ పెట్టండి. ఇది కేవలం ఏదో ఒక తత్వశాస్త్రం కాదు. ఇవన్నీ సంగమయోగం యొక్క ప్రాక్టికల్ విషయాలు. ఈ కర్మల ఖాతాల లెక్కలన్నీ మనకు తెలియాలా వద్దా? ఇది తప్ప ఇక్కడికి వచ్చేవాళ్ళు కూడా ఇలాగే ప్రవర్తిస్తారని ఎప్పుడు అనకండి. కొంతమందికి తమలో ఉన్న లోపాలు తమకే తెలియవు. తమలో విషయ వికారాలు పూర్తిగా నిండి ఉంటాయి. కానీ ఇతరులు చేసే ఒక చిన్న పొరపాటు లేక చిన్న దొంగతనం కూడా వీరికి చాలా పెద్ద పాపంలాగా అనిపిస్తూ ఉంటుంది. అయ్యో దీది, మీ ఆశ్రమానికి వచ్చేవాళ్ళు కూడా కోప్పడుతూ ఉంటారు అని ఫిర్యాదులు చేస్తుంటారు. మరి తానేమో ఇంట్లో తన పిల్లల్ని బాగా కొట్టి వచ్చి ఉండవచ్చు. తన వాయిస్ పెంచి అరిచి ఉండవచ్చు. అరే, జ్ఞానంలోకి రాగానే ఎవరు వెంటనే దేవతలు అయిపోరు కదా. ఇప్పటికీ కేవలం రాళ్ళు మాత్రమే వచ్చాయి. ఇంకా వాటిని శిల్పాల్లాగా చెక్కే ప్రక్రియ జరుగుతుంది. అందువల్ల ఈ చాకలి రేవులో మురికి కూడా కనిపిస్తూనే ఉంటుంది. దానికోసం మీరు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. భగవంతుడిపై ఎప్పుడు ప్రశ్నలు వేయకండి. ఆయన వ్యవస్థ ఎంతో పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆయన ఎంతో ఖచ్చితంగా పనిచేస్తారు. ఆయన చేసే పని మనం ప్రశ్నించలేము. ఇక్కడికి వచ్చే వారిపై అనుమానం పడ్డామంటే భగవంతుని యొక్క సెలక్షన్ని అవమానించటమే. ఎందుకంటే గతంలో దేవతలుగా ఉన్నది వీరే, భవిష్యత్తులో మళ్ళీ దేవతలుగా మారేది కూడా వీరే. ఇది పరమసత్యం. ప్రస్తుతం మధ్యలో ఈ యొక్క ప్రోగ్రెస్ అంటే ఉన్నతి జరుగుతుంది. కాబట్టి కొంచెం ఓపిక పట్టండి. అందరూ మారుతున్నారు. భవిష్యత్తులో పూర్తిగా మారిపోతారు. ఎలాంటి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా మారుతారు. కొంతమందికి తమలో ఉన్న లోపాలు తమకి తెలియవు కదా. ఇలా వాళ్ళకి తెలియక తప్పులు చేసేస్తూ ఉంటారు. అచ్చా. ఓం శాంతి.